ధర్మేణ సాధ్యతే సర్వం ధర్మైవ పరమం వ్రతం ధర్మక్షేత్రమిదం క్షేత్రం తస్మాత్ ధర్మం సదా చర. ఈ లోకంలో ధర్మం వల్లనే అన్ని సిద్ధిస్తాయి. ధర్మమే అందరికీ ఆచరించదగిన శ్రేష్టమైన వ్రతం. అటువంటి ధర్మానికి నిలయమైన క్షేత్రం మన భారత భూమి. అందువల్ల ధర్మాన్ని ఎల్లప్పుడూ విడువకుండా తప్పకుండా ఆచరించాలి. ఓం నమో వెంకటేశాయ. ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. వేదముల చివరి భాగమే వేదాంతం. భారతీయ తత్వజ్ఞానాన్ని పరిపూర్ణంగా అన్ని విధాల అర్థమయ్యేలాగా ఆవిష్కరించే వేదాంత వైఖరే ఉపనిషత్తులు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఉపనిషత్తుల సారాంశం ఏమిటి? ఉపనిషత్తుల్ని జీవితంలో అన్వయించుకోవాలంటే అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రయత్నమే ఈనాటి ధర్మక్షేత్రం కార్యక్రమం. సద్గురు సన్నిధిలో మనసును అనుసంధానం చేసి ఆత్మ విద్యను పొందే దివ్య విధానమే ఉపనిషత్ బోధ అని తెలుసుకునే ఇవాల్టి కార్యక్రమం ధర్మక్షేత్రం. ఇవాల్టి ఈ విశిష్ట కార్యక్రమానికి విచ్చేసిన మన అతిథుల్ని పరిచయం చేసుకుందాం. మొట్టమొదట స్వామి సిద్ధికంఠానంద స్వామివారు, రామకృష్ణ మఠం స్వామీజీ వారు ఉపనిషత్తుల మీద బోధ చేస్తున్నారు. స్వామీజీ సాదర స్వాగతం. అలాగే శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు, వీరు ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానం రాశారు. నమస్కారం గురుగారు. నమస్తే. శ్రీ మసన చెన్నప్ప గారు ఉపనిషత్తుల మీద ఎంతో అధ్యయనం చేశారు. నమస్కారం గురుగారు. నమస్కారం. 3 కోణాలు ఈరోజు మనకి కార్యక్రమంలో ఉండడం నిజంగా త్రిమూర్తుల వలె అనిపిస్తోందనమాట. ఒకటి శాస్త్రం, ఇంకోటి శాస్త్రీయం, మూడవది సాహిత్య కోణం. అన్నీ ఆవిష్కరించే ప్రయత్నం ఇవాళ కార్యక్రమం. గురుగారు, స్వామీజీ తమరితో మొదలు పెడుతున్నాం. ఉపనిషత్తులు అంటే అసలు నిజానికి అది శాస్త్రమా, వేదాంతమా? ఎలా అన్వయించుకోవాలి? వేదాల సారం అని చెప్పుకోవచ్చమ్మా. వేదాంతం, అంతం అంటే చివరి భాగం అని అంటాం కదా. ఇక్కడ చివరి భాగం అంటే వేదాల సారం. వేదాల్లో మనకు తెలుసు కర్మకాండం ఉంది, జ్ఞానకాండం ఉంది. ఉపనిషత్తులు ఆ జ్ఞానకాండ భాగం అన్నమాట. అంటే మన వాళ్ళు ఋషులు మునులు కర్మకాండాలతో మొదలుపెట్టి ఈ ప్రపంచాన్ని అధ్యయనం చేస్తూ ప్రపంచ రహస్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఈ పిండాండం బ్రహ్మాండంతో ఎలా అనుసంధానం అయి ఉంది, పిండాండానికి బ్రహ్మాండానికి ఉన్న సంబంధం ఏమిటి, ప్రపంచం ఎక్కడి నుంచి పుడుతుంది అని వాళ్ళు చేసినటువంటి అన్వేషణలో చివరికి ఈ ఉపనిషత్తులో ఏదైతే సత్యాలు చెప్పబడ్డాయో ఆ సత్యాలు తెలుసుకున్న తర్వాత వారికి సృష్టి రహస్యం ఆవిష్కరింపబడింది. కాబట్టి ఉపనిషత్తులు మనం వేదాల సారంగా పేర్కొనవచ్చు. The gist of Vedas. Gist of the Vedas. Quintessence of Vedas. గురుగారు, అసలు ఉపనిషత్తులు ఎలా ఆవిష్కృతం? సృష్టి ఆరంభం అయిన తర్వాత మహర్షులంతా కూడా అడవుల్లో ఉన్నటువంటి చెట్ల ఆకుల మధ్యలో నుంచి ఒక అనాహతమైనటువంటి నాదం, అన్ఇంటరప్టెడ్ నాదం అంటామే, అది వినపడుతున్నప్పుడు ఇది ఏమిటి, ప్రకృతి నాదం ఎందుకు చేస్తున్నది అని అనుకున్నప్పుడు దాన్ని డీకోడ్ చేశారు. ఇవాళ భాషలో చేసి వేదాలు రాశారు. సామవేదమంతా పాటగా, ఋగ్వేదమంతా మాటగా, యజుర్వేదమంతా ఆటగా. అయితే పాట పాడినంతసేపు అనుభవించగలం కానీ అదేమిటో తెలియదు. మాట వింటున్నప్పుడు అర్థమవుతుంది కానీ తర్వాత కష్టమవుతుంది. ఈ రెండు లేకపోతే కర్మకాండ లేదు. కాబట్టి వీటిని ఏం చేయాలి అని ఆలోచన చేసి అనేకమైనటువంటి ఉపనిషత్తులు రాశారు. ఉపనిషత్తులు నిజానికి రాయబడినయ్యా వేదాల వలె అపౌరుషేయాలంటే ఇవి దర్శనాలు.
దర్శనాలంటే మహాత్ములు మహర్షులు వాళ్ళ మనస్సుని ప్రకృతితో, ప్రకృతికి మూలమైన పరమాత్మతో అనుసంధానం చేసుకొని దానిలో నుంచి వాళ్ళు గ్రహించినటువంటి ఒక తత్వజ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అప్పజెప్పారు. కనుక ఇది వేదమా శాస్త్రమా అని అడిగితే ఉపనిషత్తులు వేదాంత శాస్త్రం. అది వాటి ఆరంభం, వాటి మూలాలన్నీ కూడా అవి. అది శంకర భగవత్పాదులు వచ్చి ఇన్ని చిన్న చిన్న శ్లోకాలతో, చిన్న చిన్న మాటలతో కొన్ని అనేక ఉపనిషత్తులు ఉన్నాయి, ఇలా కాదనుకొని దశోపనిషత్తులను దాన్ని కండెన్స్ చేశారు. అసలు ఉన్నదంతా ఇదే, ఈ 10 ఉపనిషత్తుల్లో ఉన్నది. ఆ దశోపనిషత్తులే ఈవేళ మనకు అక్కడికి వచ్చినాయి. ప్రకృతితో మొదలై, అంటే ఈశావాస్యంతో మొదలై బృహదారణ్యకంతో పూర్తవుతాయి. ఈ మధ్యలో పరమాద్భుతమైనటువంటి విచారణలన్నీ ఉన్నాయి, అవి నెమ్మదిగా చేద్దాం. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పి మనం తర్వాత వెళ్దాం. భగవత్పాదులు 10 ఉపనిషత్తుల సంగతి చెప్పినా ఆయనకి చాలా హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి విషయం ఏంటంటే శ్వేతాశ్వతరోపనిషత్. ఎందుకో అది కదా పాయింట్. ఏంటంటే అది అణువులు, పుట్టుక, ఈ మనిషి యొక్క శరీర నిర్మాణం, ఎముకలు, మాంసము, మజ్జ, ప్రాణము ఇవన్నీ ఎలా పుడుతున్నాయి అంటే ఈవేళ మనం ఏదైతే ఎనాటమీగా చెప్తున్నామో వాటన్నింటినీ కూడా ఆయన దర్శనం చేశారు అంతరంగికంగా. అక్కడ మెడికల్ సైన్సెస్ అనేటువంటి ఒక భావన వలన వారికి అది చాలా అత్యంత ప్రియమైనదిగా చెప్తాం. అది వ్యాఖ్యానం చేసి గురుగారు వివరిస్తుంటేనే చాలా ఉద్వేగం పుట్టుకొస్తోంది. ఎందుకంటే మనమే ఇది శాస్త్రీయం, ఇది అశాస్త్రీయం అని తెలియకుండా అజ్ఞానంలో విభజించామేమో. ఇదంతా నిజానికి శాస్త్రీయమేమో అనిపిస్తుంది గురుగారు. ఖచ్చితంగా. అసలు ఉపనిషత్తుల విద్య, ఉపనిషత్తులు గనక గురుముహూర్తగా కూర్చొని మనస్సుని, పరమేశ్వర భావన అంటే ఏంటి, మన మూలంలోకి వెళ్ళి దాంతో అనుసంధానం చేసుకొని ఆ విద్యని ధ్యాన ధారణ ఈ 2 స్థితులలో గనక వాటిని అధ్యయనం చేస్తే పరమాత్మ స్వరూపంగా లేడు, అరూపంగా మనయందే ఉన్నాడనే భావన బృహదారణ్యకానికి వెళ్ళేపటికి వచ్చేస్తుంది. అది ఉపనిషత్తులను అధ్యయనం చేయటం అంటే. అంతే తప్ప మంత్రాలకు వ్యాఖ్యానం రాయటం కాదు, మంత్రాలను అనుభవించాలి. గురుగారు ఎంతో అధ్యయనం చేశారు ఉపనిషత్తుల సారాంశం మీద. నేటి తరానికి అంటే ఉపనిషత్తుల సారాంశం ఈరోజు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎందుకు ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి? ఉపనిషత్తులకు వేదాంత గ్రంథములని పేరుంది. ఎందుకు చేయాలి అంటే వేదం యొక్క చివరి భాగమే వేదాంతం. వేదం యొక్క చివరి భాగం ఏమిటి అంటే యజుర్వేదంలో 40వ అధ్యాయం, అంటే యజుర్వేదంలో చివరి భాగం ఏదైతే ఉందో దానికి ఈశావాస్యోపనిషత్తు అని పేరు. దాన్ని అది వేదం యొక్క చివరిలో ఉంది కనుక దాన్ని వేదాంతం అన్నారు. అయితే మిగతా ఈ ఈశావాస్యోపనిషత్తును ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి ఏవైతే ఉపనిషత్తులు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా వేదాంతాలు అని పిలిచినారు. అయితే వేదం చదువుకోని వాళ్ళు ఏమండి, లేకపోతే వేదం చదువుకోవాలి, వేదంలో ఏముంది తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపనిషత్తులను అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఇప్పుడు మనం గంగానది దగ్గరికి పోలేము మనం, కానీ ఇది దక్షిణ గంగ దగ్గరికి పోవాలని అనుకుంటాం. అది అట్లా అన్నమాట. ఉపనిషత్తు అంటే ఉప అంటే సమీపం, నీ అంటే బాగుగా, షత్ అంటే కూర్చోవడం అన్నమాట. అంటే గురువు గారు ఏం చేస్తాడంటే బ్రహ్మ విద్యదారు, ఉపనిషత్తుకు బ్రహ్మ విద్య అని పేరు. కాబట్టి ఈ బ్రహ్మ విద్యను బోధించి శిష్యుణ్ణి ఎక్కడికి తీసుకెళ్తాడో పరమాత్మకు సమీపంలో కూర్చునేటట్టు చేస్తాడు. పరమాత్మ ఎక్కడున్నాడు? వేదంలో ఉన్నాడు. వేద పురుషుడు అంటే పరమాత్మ అన్నమాట. సృష్టి స్థితి లయకారుడైనటువంటి పరమాత్మ వేద పురుషుడు. ఆ వేద పురుషుని దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈ శిష్యుణ్ణి చేయగలిగినటువంటి శక్తి గురువుకు ఉందన్నమాట. కాబట్టి ఉపనిషత్తు అర్థం ఏమిటి అంటే ఉపనిషత్తు నితరాం సమీపే ఉపవేష్టం సమర్థా భవంతి సాధన అనయ ఇత్యుపనిషత్ అని. అంటే ఏ బ్రహ్మ విద్య ద్వారా గురువు శిష్యులను పరమాత్మకు సమీపంలో కూర్చునేటట్టు చేస్తాడో దానికే ఉపనిషత్ అని పేరు. మరొక అర్థం ఏంటంటే నిజానికి బ్రహ్మ విద్య, బ్రహ్మం అంటే ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యమే, జ్ఞానమే. ఏది తెలుసుకోవాలో, ఏది ఉపయోగపడుతుందో జీవితంలో 4 పురుషార్థాలను పొందడానికి ఉపయోగకరమైనటువంటిది ఉపనిషత్తు. ఒక మాటలో చెప్పాలంటే ఎట్లా ధర్మబద్ధంగా ఉండాలి, తర్వాత ఏ విధంగా ఆ అర్థకామాలను సాధించాలి, ఏ విధంగా మోక్షాన్ని సాధించాలి. మరి మోక్షాన్ని సాధించాలంటే మోక్ష పురుషుడు ఎవరో తెలియాలి. ఆ మోక్ష పురుషుణ్ణి తెలియజేసే శక్తి ఉపనిషత్తులకు ఉన్నది.
ఆ ఉపనిషత్తులు చాలా ఆశ్చర్యం ఏమిటంటే చర్చల ద్వారా, సంభాషణల ద్వారా, ఏమంటే కథల ద్వారా, చారిత్రకమైనటువంటి సంఘటనల ద్వారా మనకు అనేక విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. మనకు అంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. ఒక సినిమా చూసినప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అవుతేనే దాని సందేశం మనకు అందుతుంది. ఆ 3 గంటలు మన నిజంగా చూసిన వాళ్ళం అయిపోతాం. అదేవిధంగా ఉపనిషత్తులు చదువుతూ ఉంటే మనం కనిపిస్తాం అందులో, ఆ ఉపనిషత్తులో, ఆ పాత్రల్లో, ఒక యాజ్ఞవల్కుల్లో కానీ, ఒక గార్గిలో కానీ, ఒక ఉద్దాలకంలో కానీ, ఒక నచికేతుల్లో కానీ, ఒక యమాచార్యంలో కానీ మనం స్పష్టంగా మనల్ని మనం చూసుకోగలుగుతాం. అంటే అవి కూడా పాత్రల ద్వారానే ఆవిష్కృతమైన ఎన్నో విషయాలు, అనేకమైన అంశాలన్నమాట. కాబట్టి మనల్ని మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం చూసుకోవడానికి, మనం ఏ లక్ష్యాన్ని చేరాలనో ఆ లక్ష్యాన్ని చేరడానికి ఉద్దేశింపబడినటువంటివే ఉపనిషత్తులు అన్నమాట. స్వామీజీ ఇక్కడ ఒక ప్రశ్న, గురువుగారు ఒక మంచి పాయింట్ అందించారు. దర్శనమిచ్చాయి ఉపనిషత్తులు, అవి అలా ఆవిష్కృతమయ్యాయి, ఎవరో కూర్చుని పని కట్టుకుని రాసింది కాదని చెప్పి. ఆ దర్శనం ఇవ్వడానికి మహానుభావులకి ఎటువంటి ఒక అనుభూతి కలిగి ఉండాలి అంటే ఊహించుకోవడం కూడా కష్టం. ఇది మస్తిష్కంతో మనం అర్థం చేసుకోవడం ఒకటి, అనుభూతిపూర్వకంగా దీన్ని సాధన చేయడం, ఈ రెండిటికి ఏమన్నా తేడా ఉంటుందా గురు స్వామీజీ? తేడా ఉందమ్మా. ఇక్కడ దర్శనాలు అంటే అనుభవపూర్వకంగా తెలుసుకునేది. ఇప్పుడు మనం పాశ్చాత్య తత్వవేత్తల గురించి మాట్లాడినప్పుడు మనం ఆర్మ్ చైర్ ఫిలాసఫర్స్ అంటాం. మన ఋషులు అలా ఆర్మ్ చైర్ ఫిలాసఫర్స్ కాదు. అంటే వాళ్ళు ఎలాంటి ఫిలాసఫర్స్ అంటే వాళ్ళు కుర్చీలో కూర్చొని ప్రపంచం గురించి ఆలోచించి వాళ్ళ మనస్సులో ఏదైతే స్ఫురించిందో భావన, ఆ భావనలు చెప్పారు. అది వాళ్ళకి తెలిసినటువంటి తత్వం. మన ఋషుల మునులు అలా కాదు. వాళ్ళు ఈ ప్రపంచాన్ని అన్వేషిస్తున్నటువంటి క్రమంలో, సత్యాన్ని ఆవిష్కరింపజేసుకున్నటువంటి క్రమంలో వాళ్ళు అంతర్ముఖులైనప్పుడు ఈ మనస్సులో మనకి ఏదైతే ఆలోచనలు వస్తున్నాయో, ఈ భావోద్వేగాలు వస్తున్నాయో, వీటన్నిటినీ నిగ్రహించడానికి, నిరోధించడానికి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే తపస్సు చేయాలి. ఈ నేను అనేటువంటిది అహం ఎక్కడి నుంచి పుట్టుతుంది, అహం యొక్క మూలం ఏమిటి, దానికి వాళ్ళు కొన్ని జన్మలు పట్టింది కొంతమందికి. తపస్సు చేసి వాళ్ళు సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత మనకి చెప్పిందంటే అమృతస్య పుత్ర ఆహా అన్నారు. ఓ మానవుడా, నువ్వు సామాన్యుడి కావు. నువ్వు ఏదైతే రహస్యాన్ని శోధిస్తున్నావో, ఏ భగవంతుడికి అయితే వెతుకుతున్నావో, ఏ సృష్టి మూలాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో, ఆ సృష్టి మూలం నీలోనే ఉంది అని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకొని, దాన్ని తెలుసుకోవడానికి మనకి కొన్ని ఉపాసనలు, అనుష్ఠానాలు అవి ఉపదేశించారు ఉపనిషత్తుల్లో. మీరు చాలా ఉపనిషత్తుల్లో వాళ్ళు చెప్పినటువంటి ఉపాసన ఏంటంటే ఓంకారం, శబ్ద బ్రహ్మన్, భగవంతుడి యొక్క శబ్ద స్వరూపం. ఇంకేమీ చేయక్కర్లే. మీరంతా సారమంతా, ఉపనిషత్తుల సారమంతా ఒక ఓంకారంలో ఉంది. ఆ ఓంకారాన్ని ఉపాసించండి. జీవితాంతం మీరు కనుక ఓంకారాన్ని ఉపాసిస్తే మీరు పరబ్రహ్మని పొందుతారు అని చెప్పి మనకు ఉపాసనలు, అనుష్ఠానాలు కూడా ఇచ్చారు. ఆ విధంగా మనకి ఈ పాశ్చాత్య తత్వవేత్తలకిను మన భారతీయ తత్వవేత్తలకి తేడా ఉంది. భారతీయ తత్వవేత్తలు మన ఋషులు మునులు అనుభవపూర్వకంగా సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు. అంటే కేవలం మీరు అన్నట్టు మస్తిష్కంలో ఊహించి, మనస్సులో భావించి, అవాంగ్ మానస గోచర అంటాం సత్యాన్ని. మనస్సును దాటితే కానీ సత్యం ఆవిష్కరింపబడదు. ఇప్పుడు వాళ్ళేంటి అన్ని మనస్సు ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు. మనస్సు ద్వారా మనం పూర్తిగా తెలుసుకోలేము. మనస్సే అడ్డంకి, మనస్సే మాయ, మనస్సే ప్రకృతి. ఈ ప్రకృతిని దాటితే తప్ప నేను పురుషుడిని పొందలేవు, నువ్వు చైతన్యాన్ని తెలుసుకోలేవు. ఈ ప్రకృతిని దాటడానికి అహంకారం అడ్డుగా ఉంది. ఆ నేను తొలగించుకోవాలంటే ఉపాసన. ఆ ఉపాసన ఏంటంటే ఓంకార ఉపాసన. అన్ని ఉపనిషత్తులు, మాండవిక ఉపనిషత్తులు చెప్పబడి, ప్రశ్నోపనిషత్తులు, ముండకోపనిషత్తులు ఆ ఓంకారం యొక్క ప్రాశస్త్యాన్ని అంత గొప్పగా వివరించారు వాళ్ళు. మనకి కేవలం కొంత బోధ చేయటమే కాకుండా అనుష్ఠానాలు ఇచ్చి, ఈ అనుష్ఠానాల్లో ఉండండి, మీరు తత్వాన్ని తెలుసుకుంటారు, భగవంతుని పొందుతారు, అమృతత్వాన్ని పొందుతారని చెప్పారు. గొప్పగా ఉంది గురుగారు. ఇది కేవలం అంటే ఇది నేర్చుకునే విషయం కాదు, ఇది అనుభవించవలసిన ఒక గొప్ప స్థితి ఉపనిషత్తులని అధ్యయనం చేయడం ఉంది. గురుగారు, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీద మా గృధ కష్ట సిద్ధనం అంటే ఏమిటి? అంటే సర్వం కల్విదం బ్రహ్మ, ఈశ్వర స్పర్శ లేకుండా ఈ ప్రకృతిలో ఏ అణువు లేదు అని చెప్తున్నది స్థూలంగా. అయితే ఈ ప్రకృతి ఎందుకు ఏర్పడింది అంటే, ఏ బ్రహ్మానందాన్ని, ఒక బ్రహ్మమును తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నామో అది ఆనంద స్వరూపం కనుక అయినట్లయితే, బ్రహ్మము తెలుసుకున్నాం, దానికి స్వరూపం ఏంటి? ఆనందం. మరి బ్రహ్మానందం మనస్సుదా, ఆలోచనదా, లేదు మన ఊహదా అంటే మూడు కాదు. ఆ బ్రహ్మానందం యొక్క స్వరూపమే మనం బతుకుతున్న ఈ ప్రకృతి. అందుకని జగత్తంతా కూడా నందనవనం అని, బృందావనం అని మనం వర్ణించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈశావాస్య ఉపనిషత్ మనకేం చెప్తుందంటే, ప్రకృతికి నువ్వు యజమానివి కాదు, ప్రకృతికి నువ్వు బానిసవి కాదు, ప్రకృతిలో నువ్వు ఒక అంతర్భాగం.
దానితో కలిసి మెలసి జీవించటం నేర్చుకో. నేర్చుకున్నట్లయితే ఈ సర్వ ప్రకృతిలో ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించు. మనం శరీరం ద్వారా సుఖాన్ని పొందుతాం, దాని పరిమితి అంతే. మనస్సు ద్వారా సంతోషాన్ని అభివ్యక్తం చేస్తాం లేదా ఆనందిస్తాం. కానీ సుఖ సంతోషాలను దాటిన స్థితి ఏది అంటే అది ఆనందం. మన వస్తువు పొందగానే చాలా ఆనందంగా ఉందంటాం, అది సంతోషమే. ఓ మంచి నిద్ర, మంచి పరుపు మీద నిద్రపోయాం, అది సుఖమే. శరీరం మాత్రమే అనుభవించింది. లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ ఈ ప్రకృతితో అనుసంధానమైనప్పుడు, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ బ్రహ్మమును గనక చూడగలిగినట్లయితే అది ఈశ్వర ఉపాసనగా భావన చేసి ఈశావాస్యోపనిషత్తుని మనకి చెప్పారు. అలాగే దాన్ని ఎలా ఉపాసించగలం? రెండో పాయింట్, అందరూ చేయగలరా? అందరూ అంటే ఎవరు? బాగా చదువుకున్న వాళ్ళే, అసలు ఏ చదువు లేని వాళ్ళు అంటే ఆ అందరిలో అందరూ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వాడు తెలిసి అనుభవిస్తాడు, చదువు లేనివాడు తెలియక అనుభవిస్తాడు, తెలియకుండానే. కాబట్టి దీనికి ఏమిటి సూత్రం అని కనుక ఆలోచించినట్లయితే ఒకే ఒక అంతఃసూత్రం, అహం వదిలితే తప్ప ఇహం తెలియదమ్మా. అంతే కదా. మనం ఈ ఇహం వదిలి ఇంకెక్కడో, స్వర్గం అనగానే చేయి పైకి లేస్తుంది. వేదాలు స్పష్టంగా చెప్పినాయి ఏమనంటే ఇప్పుడే ఇక్కడే, ఇహమేవా. అక్కడ ఏమీ లేదు, ఉన్నదంతా ఇక్కడే. ఈశావాస్యోపనిషత్తు యొక్క సార సర్వస్వం ఏమిటంటే ఈ ప్రకృతి, జీవుడు, పరమాత్మ, జగత్తు, ఈ మూడు ఒకటే. దాన్ని ఇంకో తర్వాత కాస్త ముందుకెళ్ళి ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే, రూపాలు వేరుగా ఉన్నాయి కానీ ముగ్గురు ఒకటేనని తర్వాత చెప్తాయి, ఇక్కడ చెప్పవు. ఇక్కడ జీవుడు, జగత్తు, జగత్తు లేని జీవుడు లేడు, జీవుడు లేక జగత్తు లేదు. ఈ రెండింటినీ అనుసంధానం చేసి పరోక్షంగా నడిపించేటువంటి మనకి తెలియని ఒక అదృశ్య శక్తి, అది ఇంకా అనుభవంలోకి రాలా. కానీ ఇదంతా ఎలా నడుస్తున్నది అని కనుక ఆలోచిస్తే మన వల్ల కావట్లే అని అర్థమైపోతుంది. కానీ దీన్ని నడిపించేవాడు ఎవడో ఉన్నాడు, అక్కడి నుంచి ప్రశ్న ప్రారంభమవుతుంది. కాబట్టి ఈశావాస్యోపనిషత్తు బ్రహ్మ విద్యోపాసనకి, ఆత్మవిద్యను అనుభవించటానికి అది మంగళతోరణం కట్టిన పరమాద్భుత సింహద్వారం. జగత్తు లేకుండా ఏం లేదు కదా, ఉన్నదంతా ఇక్కడ ఉంది. సుఖము, దుఃఖము, మోదము, ప్రమోదము అన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రకృతిని పరమాత్మ భావనతో చూడమని, దానిని మళ్ళీ అనాత్మ, ఆత్మ అని అవన్నీ నెమ్మదిగా మిగతా ఉపనిషత్తులు బోధిస్తాయి. ఇక్కడ గురుగారు ఆత్మ అనే దానికి అహం వదలడం అంటే ఏమిటో కూడా చెప్పాలి కదా. అసలు ఆత్మ అనగానే వేదాంతులు దానికి చాలా విపరీతమైన చర్చ చేశారు. నిజానికి శంకర భగవత్పాదులు ఆత్మను గురించి చెప్పినంత ఎవరూ చెప్పలే. అంతటి శంకర భగవత్పాదులు కూడా ఆత్మ అంటే ఏమిటో ఏం చెప్పారంటే చివరికి ముందు ఇవన్నీ చెప్పి ఆత్ అంటే ఏమి, మా అంటే లేదు. ఏది ప్రత్యేకంగా లేదో, ఏది ఒక ఉనికిని, అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, రూపాన్ని పొంది లేదో, ఏది వాక్కుకి మనస్సుకి గోచరం కావటం లేదో, అంటే ఇదేమిటి ఆత్మని పట్టుకోవాలన్నారు, ఆత్మని వెతకాలన్నారు, ఆత్మ లేని పదమే లేదే, ఆత్మ అంటే ఏమి, మా అంటే లేదంటున్నారంటే ఉన్నదంతా ఆత్మే. మన దేహం కూడా ఆత్మేనంటుంది చార్వాక సిద్ధాంతం. కాబట్టి ఆత్మ అనేది ప్రత్యేకంగా లేదు, సర్వం కల్విదం బ్రహ్మ. అది ఎంత క్లిష్టమైన సవాల్ విసిరారు గురువు గారు. ఒకటి ఆత్మ ఏమిటో తెలుసుకోవాలి, ఏమీ లేదు, మళ్ళీ ప్రత్యేకంగా లేదు, ప్రత్యేకంగా లేదు. తెలుసుకుంటారు, లేనిదాన్ని ఎలా తెలుసుకుంటారు? తెలుసుకుంటాం? అది తెలుసుకునేది ఎవరు? అది కాబట్టి తెలుసుకునేవాడు ఉన్నాడు. అది లేదా ఉన్నదా, అది కూడా ఉన్నది. లేదా ఉన్నది, ఉన్నదాన్నే తెలుసుకుంటాడు, లేనిదాన్ని తెలుసుకోగలడు. కానీ తర్వాత దేన్ని తెలుసుకుంటే అంతా, అంటే దేన్ని తెలుసుకుంటే అంతా తెలుస్తుందో దాన్ని తెలుసుకోవాలి. అది కూడా ఇప్పుడు దేన్ని తెలుసుకుంటే దానికి ఒక లక్ష్యం ఉంది కదా, పుస్తకాలు చదివితే ఉద్యోగం వస్తుంది. కాబట్టి దేన్ని తెలుసుకుంటే పరమాత్మ తెలియబడతాడో దాన్ని తెలుసుకోవాలి. అది ఉంది, అందులో మనం ఉన్నాం, వారు అన్నట్టుగా అందులో ఉన్నాం. కానీ అది మనం ఒకటి కాదు. అంటే అద్వైతం శంకరుల యొక్క అభిప్రాయం ప్రకారం తెలుసుకునేవాడు ఉన్నాడు, తెలుసుకొనబడున్నది ఉన్నది, తెలుసుకొనబడే వస్తువు ఉన్నది, తెలివి కూడా ఉన్నది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటాడు. ఇక్కడ జ్ఞానము అంటే పరమాత్మకు సంబంధించింది, విజ్ఞానము అంటే ప్రపంచానికి సంబంధించింది. వారు అన్నారు చూడండి, సెయింట్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. సైంటిస్టులు శాస్త్రవేత్తలు, సెయింట్లు మన ఋషులు అన్నమాట.
మన ఋషులు పరమాత్మను దర్శిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రపంచాన్ని దర్శిస్తారు. వాళ్ళు ఎంత భౌతికవాదులే వాళ్ళు. దీనివల్ల వాళ్ళు పొందేది సుఖం మాత్రమే. రెండింటినీ దర్శించిన గురువుగారు కూడా ఉన్నారుగా. అదే కదా, రెండు జ్ఞాన విజ్ఞానముల యొక్క సమ్మేళనమే ఇగో ఈ ప్రపంచం. ఇందులో మనం ఉన్నాం. అంటే ఇది ఒక ప్రయాణం, ఇది ఒక సాధన. అదే చెన్నప్ప గారు చెప్పిన దానికి కంటిన్యూషన్ ఏంటంటే ఒక ఎడిషన్, కంటిన్యూషన్ కాదు. మూడు ఉన్నాయి. దేనిని తెలుసుకోగోరి ఈ ప్రయత్నం చేస్తున్నామో దానిని తెలుసుకున్న తర్వాత ఇక తెలియబడవలసినదంటూ లేదే, అది ఆత్మ. అంటే దెర్ ఈజ్ నథింగ్ టు నో ఫర్దర్. అది ఆత్మ. అక్కడి దాకా అది పాయింట్. గొప్పగా ఉంది. అది స్వామీజీ, మనకి ఉపనిషత్తులు ఈరోజు అంటే చదువుకోవాలి. మనకి వాగ్గేయకారుల ఉదాహరణలు ఉన్నాయి. గొప్ప మహాత్ములు, మహానుభావులు, వారు అన్ని విధాలా కూడా సాధన చేసి బహుశా తర్వాత పుట్టిన తర్వాత ఇవన్నీ లేకుండానే ఆ మార్గంలోకి వెళ్ళిపోయినవి అన్నారు. ఉపనిషత్తు పరిచయం జీవితంలోకి జరగాలంటే మరి దానికి మూల కారణం ఏమిటి? ఎలా జరిగే అవకాశం ఉంటుంది? గురు ద్వారా జరగాలి అది. ఉపనిషత్తు అంటేనే అది కదమ్మా. ఎందుకు గురువు అవసరం అవుతారు? మనంతటికి మనం నేర్చుకోలేమా అంటే, సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మన మనస్సు అనేటువంటిది తమోగుణం, రజోగుణం, సత్వగుణంతో నిర్మితమైంది. ఒకసారి విపరీతంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. సాధనలో పెడదారిన పట్టడానికి కూడా అవకాశం ఉంది. అందుకని ఇది బ్రహ్మ విద్య, సూక్ష్మమైనటువంటి విద్య, రాజవిద్య, విద్యలన్నిటికీ తలమానికమైనటువంటి విద్య. కాబట్టి బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి నిజానికి గురువు అంటే, లేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి భూమికని స్థితిని పొందినటువంటి వ్యక్తి దగ్గర కూర్చొని ఉపనిషత్తును పూర్తిగా అధ్యయనం చేసి వాటి సారాన్ని గ్రహించినటువంటి వ్యక్తి దగ్గర నేర్చుకోవడం తేలికవుతుంది. కాబట్టి గురువు గారి దగ్గర నుంచే నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు సాధన చేయడానికి ఇప్పుడు అంటే నేను పాండిత్యం సంపాదించుకోవడానికి నేను ఉపనిషత్తులన్నీ కూడా భాష్యాలతో, శంకరుల వారి భాష్యం, రామానుజుల వారి భాష్యం, మధ్వాచార్యుల వారి భాష్యం, ఇలా భాష్యాలతో నేర్చుకోవడం అదొకటి. దాని యొక్క ఎసెన్స్ని నేను గ్రహించి, సారాన్ని గ్రహించి నేను సత్యాన్ని తెలుసుకుంటాను అని అనుకున్నప్పుడు ఓంకారోపాసన చాలు. ఓంకారోపాసన చాలు. ఉపాసన ద్వారా మనం స్థితిని పొందుతాం. అలా ఉపాసన చేస్తూ ముందుకు వెళ్ళి తర్వాత ఇప్పుడు మనం నిజానికి స్వాధ్యాయం అని ఒక పదం ఉంది మనకి వేదాంతంలో. స్వాధ్యాయం అంటే ఏంటంటే ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఇక్కడ ఈ జీవిని పూర్తిగా అధ్యయనం చేయాలి. మనం చాలాసార్లు స్వాధ్యాయం అంటే మనం శాస్త్రాలు చదువుకోవడం అనుకోవటం. ఇక్కడే ఉంది రహస్యం. భగవంతుడిని మనం ఇక్కడే తెలుసుకుంటాం. నువ్వు అంతర్ముఖుడు పోయి లోపలికి వెళితే నీకు ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం అయిందో అప్పుడు మనం ఈ గ్రంథాలు చదివితే అప్పుడు మనకు అది కరెక్ట్గా అర్థమవుతాయి. రెవల్యూషన్స్ అని అందుకని అంటాం. అవి రెవల్యూషన్స్ అంటే దర్శనాలని ఇందాక అనుకున్నాం కదా. వాళ్ళు పూర్తిగా ధ్యానంలో ఉన్నప్పుడు, ధ్యానంలో లయించిపోయినప్పుడు అవి ఆవిష్కరింపబడ్డాయి వాళ్ళ మనస్సులో, వాళ్ళ మస్తిష్కంలో. మనస్సును దాటిన తర్వాత. కాబట్టి సాధన అంటూ చేస్తూ పోతూ ఉంటే వ్యక్తి నిజంగా దైవాన్ని తెలుసుకోవాలనుకుంటే, ఆత్మను సాక్షాత్కరింపజేసుకోవాలనుకుంటే, సత్యాన్ని గ్రహించాలంటే సాధనలో ఎవరైనా ఉపక్రమించవచ్చు. ఆ సాధనలో ముందుకెళ్తున్న తర్వాత ఈ విషయాలన్నీ మనకి అర్థమవుతాయి. ఎందుకంటే లోపలే భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడి ఆ ఉపనిషత్తుల సారాన్ని, ఉపనిషత్తుల యొక్క రహస్యాన్ని, తత్వాన్ని ఆ వ్యక్తికి విశదీకరిస్తాడు. లేదు నేను ఇంటెలెక్చువల్గా గ్రాస్ప్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు తప్పకుండా గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. నేను అంటే ఇంటెలెక్చువల్ సాటిస్ఫై అయిన తర్వాత నేను సాధనలోకి వస్తాను. నేను అప్పటి వరకు నేను సాధన చేయను. ఎందుకంటే నాకు ఆ లక్ష్యం గురించి నాకు స్పష్టత రావాలి, మేధోపరమైనటువంటి స్పష్టత రావాలి. స్పష్టత వచ్చిన తర్వాత నేను సాధన ముందు వెళ్తాను, సాధనకు ఉపక్రమిస్తాను అనుకున్నప్పుడు తప్పకుండా గురువుగారి దగ్గర అధ్యయనం చేయాలి. కానీ ఇక్కడ చాలా విశేషం గురువుగారు, రెవల్యూషన్ కంటే కూడా రికగ్నిషన్. అంటే ఇది రెవల్యూషన్ అయిందని రికగ్నైజ్ చేయడం, అది ఇంకా గొప్ప అనుభూతి కదా చెన్నప్ప గారు సార్. అంటే అది గుర్తించడం, గుర్తించే ఆ స్థితిలో ఉండడం. ఎందుకంటే రెవల్యూషన్ అన్నది ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్, ఎల్లప్పుడూ ఉండేది ఆ సత్యం. అది ఆ సత్యాన్ని గ్రహించే ఆ శక్తి ధారణ రావడం ఆ శక్తియుక్తులు మనిషిలో రావడం అన్నది సాధన ద్వారా. సాక్షాత్కారం అంటే సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే. అది అంటే ఏది సత్యమో దాన్ని మన అనుభవం, ఎవరి అనుభవంలోకి వాళ్ళు తెచ్చుకుంటారు. ఉపనిషత్తుల క్రమం గురించి మాట్లాడినప్పుడు గురువు గారు తమరు కొద్దిసేపటి చెప్పారు, ఇది ఒక క్రోనలాజికల్ ఆర్డర్. అంటే ఒక క్రమంలో వెళ్ళే ఒక సాధనా మార్గం. అలాగే ఈశ, కేన, కఠోపనిషత్తుల గురించి వివరించగలరు గురువు గారు? ఈశ చెప్పేశారు. కేన అంటే ముందు ఈ జగత్తు, జగదీశ్వరుడు, జీవుడు అనుకున్నాం కదా. ఆ తర్వాత దీని అన్నింటికి మూలం ఏమిటి అని ఒక ప్రశ్న. అయితే దాంట్లోకి వెళ్ళబోయే ముందు స్వామీజీ చివరిలోకి వెళ్ళి మన మొదటికి తీసుకొచ్చారు. ఓంకారోపాసన మొదలు కావాలి నిజానికి. అకారోకారం అకారయుక్తమగు ఓంకారాభిధానము అంటాడు దుర్జటి. అంటే అకార, ఉకార, మకారాలు బీజాలు. దానిలో నుంచి వెళ్ళి ఈ శబ్దోపాసన నుంచి నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. అది
నిజమైనటువంటి ఉపాసన. కానీ ఈ మధ్యలో ఉపనిషత్తులు మనకు గొప్ప అధికారం ఇచ్చినాయి ఈ ప్రపంచంలో. దేనినైనా నువ్వు యాక్సెప్ట్ చేసే ముందు ప్రశ్నించటం నేర్చుకో. జవాబు చెప్పటం చాలా తేలిక, ప్రశ్న వేయటం చాలా కష్టం. ప్రశ్న వేయాలి అంటే ఒక సంస్కారం కావాలి, స్వాధ్యాయం కావాలి, దాని యందు ఆసక్తి ఉండాలి, గౌరవం ఉండాలి, అన్నింటికంటే విశ్వాసం ఉండాలి. ఈ మూడు ఉంటేనే ప్రశ్న వేయగలరు. కాబట్టి కేన అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు. కేనోపనిషత్తు మనకి స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ మాట్లాడుతున్నాం, ఈ వింటున్నాం, ఈ కంటున్నాం, దీనికంతకీ మూలం ఏమిటి అని గనక ప్రశ్న వేసుకున్నట్లయితే, నోరు దానంతట అది మాట్లాడలేదు, కాలు దానంతట అది కదల్చలేదు, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటుంది, కన్ను ఏడుస్తుంది, ఏమిటి లింకు అని దానిని పరమశాస్త్రీయంగా అద్భుతంగా సైంటిఫిక్గా కేన మనకి చెప్తూ, హృదయస్థానంలో పుట్టినటువంటి ఒక ఆలోచన లేదా కొన్ని ఆలోచనలు శిరస్థానం దగ్గరకు వెళ్ళినప్పుడు అది మనసుగా ఒక రూపుదిద్దుకొని ఆ మనసు ఇంద్రియాలను సెన్సిటైజ్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ కార్యకలాపాలు చేస్తాం. కరచరణాది అవయవాలన్నీ కదలటానికి, మెదలటానికి, కనురెప్ప దింపటానికి, ఎత్తటానికి ఇందులో మన ప్రమేయం ఏం లేదు, అవన్నీ జరుగుతున్నాయి. ఆ ప్రమేయంలో మనం ఉన్నాం అంతే. మనం ఏం చేయటంలే, మనం చేస్తున్నామని అనుకుంటాం. ఎప్పుడైతే ఈ తీవ్రమైనటువంటి ఆలోచన మనకు కలుగుతుందో, మనలో ఇవన్నీ నేను చేస్తున్నానా అని కర్తృత్వ భావన నుంచి మనం చక్కగా బయటపడిపోతాం. కాబట్టి కేనోపనిషత్తు మనకి సైంటిఫిక్గా చెప్తుంది, లాజిక్ చెప్తుంది, తర్కం చెప్తుంది, వేదాంతం చెప్తుంది, విజ్ఞానం నేర్పుతుంది, మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించే ప్రయత్నం పూర్తిగా చేస్తుంది. ఈ క్రమం ఏదైతే ఏర్పడిందో అది ఎలా అన్వయించుకోవాలి? దర్శనం ఇచ్చినప్పుడు ఈ క్రమంలో ఎందుకు ఏర్పడింది అనుకోవాలి? అది అంటే మనం 10 దాకా వెళ్ళాలి, 10 ఉపనిషత్తులు మనం చెప్పుకోవాలి. ఈ జగత్తే ఈశ్వరుడు, జీవుడు కూడా ఈశ్వరుడే అనేటువంటి భావనకి కారణం ఏమిటని చెప్తుంది కేనోపనిషత్తు. అలాగే కఠోపనిషత్తు. కఠోపనిషత్తులో ఏంటంటే సత్యాన్వేషణకి, అసలు ఈ ఆత్మవిద్యకి అసలు గురువు ఎవరు అంటే మనం అందరం భయపడే యమధర్మరాజు. ఆయన సమవర్తి, ఆయనకి బీదవాడు ధనవంతుడు వాళ్ళు వీళ్ళు తేడా లేదు. కాబట్టి ఆత్మవిద్య ఏమిటి అంటే స్థూలంగా కఠోపనిషత్తు మనకు చెప్పేది, నిరంతరము మార్పు చెందేటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో దానిలో నువ్వు కూడా ఒక భాగం అయి ఉన్నావు. అది నువ్వు భిన్నం కాదు. కాసేపు మాట్లాడుతున్నావు అంతే, లేదు కాసేపు తెలుసుకుని చెప్తున్నావు. ఇవన్నీ మారుతాయి, ఇవన్నీ అశాశ్వతాలు. వేదాంతుల దగ్గరికి వెళ్ళండి, శరీరం బుద్ధుదాం, నీటి మీద బుడగా, ఏమో ఎప్పుడు పోతుందో తెలియదు అని ఒక నిరాశావాదాన్ని, సత్యాన్నే నిరాశావాదంగా చెప్తారు. కఠోపనిషత్తు ఆశావహమైన దృక్పథంతో, పాజిటివ్ అవుట్లుక్తో సత్యాన్ని తెలుసుకోగోరినటువంటి వాడు చాలా వదులుకోవాలి, చాలా పరిత్యాగం చేయాలి, తనకున్నటువంటి అనేకమైన అవధులు దాటాలి, అడ్డంకులు దాటాలి, ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని లోపల పెట్టుకోవాలి. సత్యమే నాకు కావాలి అనుకుంటే నిజమైనటువంటి సత్యము ఏమిటి అంటే మృత్యువు అంటే మనకు భయం కదా. ప్రతి వాడికి ఎంత 90 ఏళ్ళు వచ్చిన వాడిని కూడా ఇంకా ఓ 10 ఏళ్ళు ఉంటే 100 అవుతాయంటాడు, 100కి కూడా వచ్చాడు, ఇంకో 5 ఏళ్ళు అట్లా. కాబట్టి ఈ మరణం అంటే మార్పేనని, మరణం కూడా మనకి తర్వాత వస్తుంది. ప్రాణశక్తి ఒక చోట ఆగుతున్నదే తప్ప, దేహ చలనాలు ఆగుతున్నాయి తప్ప ఏమీ కాదని, మూలవంతా ఆత్మవిద్యలో ఉన్నదని కఠోపనిషత్తు కేవలం ఉపనిషత్తు మాత్రమే కాదు, అది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, వైదాంతిక, శాస్త్రీయపరమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి అనాలిసిస్ అంటాం. అది అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్. అది కడగా కఠోపనిషత్తు అయిన తర్వాత ఏమవుతుంది బాగా అర్థం చేసుకున్నాం. అది మనలో ఒక నచికేతాగ్ని అని ఒకటి పుడుతుంది. అది ఆ యముడు ఆయన పేరు పెట్టి, నచికేతసుడు పేరు పెట్టి ఈ విద్య ద్వారా దానిలో నుంచి వచ్చిందే మన ఆర్య సమాజం అనండి, అగ్ని పూజ అనండి, జాతవేదం అనండి, ఇవన్నీ కూడా అగ్ని, మన మూలాలన్నీ అగ్నిలో నుంచే పుట్టాం, అగ్ని వలననే బతుకుతున్నాం, అగ్నిలోకే మనం వెళతాం. కాబట్టి అగ్ని చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి అగ్ని అంటే జ్ఞానాగ్ని. ఆ జ్ఞానం ఏమిటి? సర్వాత్మకమైనటువంటి ఒక ఆత్మవిద్య లేదా శ్రీ విద్య లేదా బ్రహ్మ విద్య. పర్యాయ పదాలే తప్ప ఉన్నది ఒకటే.
ఆత్మను ఎరుగుట, ఆత్మను తెలుసుకొనుట. నేను దేహము మాత్రమే కాదు అనుకునేటువంటి స్థితికి నచికేతసుడు వెళ్తాడు. అదే కఠోపనిషత్తు. స్వామివారు వివరించవలసిందిగా కోరుతున్న ముందు ఎందుకంటే దీనికి ఒక క్రమం ఉంది కాబట్టి ఉంది. ప్రశ్నోపనిషత్తు, తర్వాత ముండక ఉపనిషత్తు, తర్వాత మాండూక్య ఉపనిషత్తు, ఈ క్రమం గురించి అంటే ఈ ఉపనిషత్తుల సారాంశం ఏమిటి, దీన్ని ఇప్పుడు కొన్ని గొప్ప సత్యాలని మొదటి 3 ఉపనిషత్తుల్లో ఎలా వివరించారు గురుగారు వివరించారు కాబట్టి వారు చెప్పినట్టు, మూర్తి గారు చెప్పినట్టు అన్ని ఉపనిషత్తుల సారం ఆత్మతత్వాన్ని తెలుసుకోవటమే. ఆ విధంగా అయితే ఆ భావన ఆ ఉపనిషత్తులన్నింటిలో మనకి కనపడుతుంది. ఇక్కడ ప్రశ్న ఉపనిషత్తులో మనకి ఒక 6 శిష్యులకి ప్రపంచ రహస్యాన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది. ఎక్కడి నుంచి ప్రాణులు ఉద్భవిస్తున్నాయి, తర్వాత ఎక్కడికి వెళతాయి, అసలు ఈ సృష్టి అంతా దేని మీద నిలబడి ఉంది. వాళ్ళు పిప్పలాయన మహర్షి దగ్గరికి వెళ్తారు. ఆ పిప్పలాయన ఎందుకన్నారంటే ఆయన పిప్పల అంటే రావి చెట్టు అని మనకు తెలుసు. ఆ రావి చెట్టు పండ్లు తింటూ ఉండేవారు కాబట్టి ఆయన పిప్పలాయన ఋషి అయ్యారు. ఇందాక ప్రశ్నించాలని అన్నారు కదా మూర్తి గారు, ఆ రోజుల్లో వాళ్ళకి ఆ జిజ్ఞాస ఉండేది. అంటే జిజ్ఞాస, ఇంక్విసిటివ్నెస్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఈ ప్రపంచ రహస్యాన్ని తెలుసుకోవాలంటే కోరిక వాళ్ళకి యుక్త వయసులో ఉన్నటువంటి ఆ పిల్లలకి కలిగింది. ఎవరిని అడగాలంటే ఆ ఋషి దగ్గరికి వస్తారు. ఆయన ఏమంటారు, 1 సంవత్సరం నాతో పాటు ఉండండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి, శాస్త్రాల మీద గురువాక్యం మీద శ్రద్ధ కలిగి ఉండండి, నేను తర్వాత మీకు ఉపదేశిస్తానంటారు. వాళ్ళు అక్కడ ఆయనతో పాటు సంవత్సరం ఉన్న తర్వాత మళ్ళీ మహర్షిని ప్రశ్నిస్తారు. ఇప్పుడు అడగండి, నాకు తెలిసింది చెప్తా అంటారు ఆయన. నాకు అన్నీ తెలుసని చెప్పరా మహర్షి, నాకు తెలిసింది చెప్తా అంటారు. వాళ్ళలో ఆ శ్రద్ధ ఉందా లేదా? ఇందాక నచికేతుడి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా యమధర్మరాజు చాలా పరీక్షలు పెడతాడు నచికేతుడికి. నీకు కావాల్సినటువంటి భోగాలు ఇస్తాను, ఈ పెద్ద ప్రశ్న అడిగావు, మరణ రహస్యం అడగకు, అది దేవతలు కూడా తెలియనటువంటి విషయం, అంత చిన్నవాడివి నువ్వు, పసివాడివి, ఇప్పుడే నీకు అంత పెద్ద విషయం గురించి ఎందుకు, నువ్వు భూమండలానికి వెళ్ళు, నిన్ను పెద్ద రాజుని చేస్తానంటారు యమధర్మరాజు. ఆ ప్రలోభాలు అన్నిటికీ ఆయన లొంగకుండా నచికేతుడు నాకు ఈ రహస్యమే కావాలి, మరణ రహస్యమే కావాలంటారు. ఆ విధంగా ఇక్కడ పిప్పలాయన కూడా ఆ శిష్యులకు నిజమైనటువంటి శ్రద్ధ ఉందో పరీక్షించిన తర్వాత ఆయన వాళ్ళని ప్రశ్నలు అడగమంటారు. వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, చాలా పెద్ద ప్రశ్నలు ఉంటాయి. మొట్టమొదటిగా మనకి కబంది అడుగుతాడు, ఈ ప్రాణులను ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి అంటే అప్పుడు ప్రజాపతి సృష్టించాడు. ప్రజాపతి ఎలా సృష్టించాడు? తపస్సు ద్వారా సృష్టించాడు. ఆయన ముందు అన్నము ప్రాణాన్ని సృష్టించాడు. అన్నం అంటే చంద్రుడికి ప్రతిరూపం, ప్రాణం అంటే అగ్ని, అగ్ని అంటే సూర్యుడు. సో ఈ అన్నం అంతా సూర్యుడికి ఒక హవిస్సుగా సమర్పించబడుతుంది. మన ఋషులు ఏంటంటే ప్రపంచాన్ని మొత్తంగా ఒక యజ్ఞంగా సందర్శించారు. ఒక గ్రేట్ యజ్ఞ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద హోల్ యూనివర్స్. కాస్మిక్ యజ్ఞం, బాహ్యంగా యజ్ఞం జరుగుతుంది, ఇక్కడ కూడా యజ్ఞం జరుగుతుంది. పిండాండంలో యజ్ఞం జరుగుతుంది, అక్కడ బ్రహ్మాండంలో కూడా యజ్ఞం జరుగుతుంది. ఈ 2 యజ్ఞాలు కూడా అనుసంధానం కలిగే ఉన్నాయి. ఈ 2 వేరు యజ్ఞాలు కాదు. సో ఆ విధంగా వాళ్ళు దర్శించి ఆయన అన్నాన్ని ప్రాణాన్ని సృష్టించారు ప్రజాపతి తపస్సు ద్వారా అని చెప్పి, తర్వాత ఆ సూర్యుడి గురించి తెలుసుకోవాలంటే ఆ సూర్యుడు అంటే ఏంటి, ఆ సూర్యుడు అంటే అక్కడ మనకి నిజంగా పరమాత్మ గురించి చెప్తారు పిప్పలాయన మహర్షి. ఏ విధంగా అయితే సూర్యకిరణాలు ప్రపంచం మొత్తం విస్తరిస్తున్నాయో ఆ విధంగా ప్రాణులన్నింటినీ కూడా ఆ సూర్యుడు నిగ్రహిస్తున్నాడు. ఆ సూర్యుడు ఎవరంటే నిజానికి పరమాత్మే, భగవంతుడే. అంటే మనకి ఇప్పుడు బయట ఉన్నటువంటి సూర్యుడు అనుకోవాల్సిన అవసరమే లేదు ఆయన చెప్పినటువంటి, ఎందుకంటే ఆయన జ్యోతిష్మంతుడు అని చెప్తాడు, ఆయన త్రికాలజ్ఞుడు అని చెప్తారు, అక్కడ అన్నీ తెలిసినటువంటి వాడు కాబట్టి ఆయన భగవంతుడు. తర్వాత మిగతా 5 శిష్యులు కూడా ఈ ఇంద్రియాలకు వచ్చేసరికి వాళ్ళు ఇంద్రియాలు అన్నిటికన్నా గొప్పది ఏంటి అంటే ప్రాణం అన్నిటికన్నా గొప్పది. ఎందుకంటే ఇప్పుడు మన శరీరంలో మన కళ్ళు లేకపోతే మనం ఉండగలుగుతాం, చెవులు లేకపోతే మనం వినకపోయినా మనం ఉండగలుగుతాం, మనస్సు లేకపోయినా చిన్నపిల్లలకు మనస్సు కూడా ఉండదు, వాళ్ళు ఏం ఆలోచించలేరు, పెద్దగా మనస్సు ఇంకా ఏర్పడి ఉండదు. కానీ అక్కడ ప్రాణం ఉండాలి. ప్రాణం పోతే మిగతా ఇంద్రియాలన్నీ పోయినట్టే. కాబట్టి ఇంద్రియాలన్నిటికీ మూలమైనటువంటిది ముఖ్యమైనది ఏంటంటే ప్రాణం అని చెప్తారు అన్ని ఇంద్రియాలకి. తర్వాత చివరికి వచ్చేసరికి మనకి సత్యకాముడు ఒక ప్రశ్న అడుగుతాడు, ఈ ఓంకారానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాడు. ఆకారాన్ని మాత్రమే ఉపాసించిన వాళ్ళు, ఆకారం మాత్రమే పట్టుకొని ఉపాసించిన వాళ్ళు ఏ లోకానికి పోతారంటే అలాంటి వ్యక్తిని ఋగ్వేద దేవతలు మనుష్య లోకానికి తీసుకొస్తారంటారు. కేవలం మకారాన్ని ఉపాసించిన వాళ్ళకి, మకారాన్ని మాత్రం ఉపాసించిన వాళ్ళకి యజుర్వేద దేవతలు వాళ్ళని చంద్రలోకానికి తీసుకువెళ్తారంటారు. అకార ఉకార మకార 3 మాత్రలను తీసుకుని ఓంకారాన్ని వాళ్ళు కనుక అంటే అనుష్ఠానం చేస్తే వాళ్ళు ఎలాంటి లోకానికి వెళ్తారంటే వాళ్ళు సూర్యలోకానికి వెళ్తారు, అంటే బ్రహ్మలోకాన్ని పొందుతారని చెప్తారు. అట్లా ఈ తర్వాత ఈ షోడశ కళా పురుషుడు ఎవరు అని చెప్పి చివరికి సుకేషుడు అడుగుతాడు పిప్పలాయన మహర్షిని. షోడశ కళా పురుషుడు అంటే 16 కళలు ఉన్నటువంటి వాడు, 16 కళలు ఉన్నటువంటి పరబ్రహ్మమే. ఆ 16 కళలు కూడా ఆయన్నితో అంటిపెట్టుకునే ఉంటాయి. ఏ విధంగా రథచక్రంలో ఆ నాభికి అంటుకుని ఆకులు ఉంటాయో ఆ విధంగా ఈ 16 కళలు అంటే ప్రాణము, శ్రద్ధ, పంచభూతాలు 5, అవి 16 ఉన్నాయి. సో ఈ 16 కళలు కూడా ఈయన అంటిపెట్టుకుని ఉంటాయి, పరబ్రహ్మాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆత్మసాక్షాత్కారం పొందుతామో ఆ 16 కళలు కూడా ఆయనలో లయించిపోతాయి అని చెప్పి పిప్పలాయన మహర్షి ఈ 6 శిష్యులకి చెప్తారు.
ఎవరైతే ఆ పురుషుని తెలుసుకుంటారో, ఈ 16 కళలకి అధిపతి అయినటువంటి పురుషుని తెలుసుకుంటారో, ఇంకా వాళ్ళకి తెలుసుకోవడానికి ఏం లేదు, ఆ పురుషుడే పరబ్రహ్మం అని చెప్తారు. ఇది ప్రశ్నోపనిషత్తు సారమ్మా. ఇదంతా చెన్నప్ప గారు అంటే స్వామివారు వివరిస్తున్నారు. మీరు కూడా తైత్రేయ ఉపనిషత్ అలాగే ఇతర ఉపనిషత్తు గురించి మాట్లాడాలి. స్వామీజీ ఇక్కడ ఒక ప్రశ్న, ముండకోపనిషత్ గురించి చెప్పిన అనంతరం ఒక ప్రశ్న, ఇది ఎవల్యూషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనుకోవాలా? 10 వేర్వేరు పార్శ్వాల గురించి దీనిలో మీరు అన్నట్టు ఎవల్యూషన్ ఉండదు. ఇట్స్ నాట్ ఎవల్యూషన్. ఒక్కొక్క వేదానికి సంబంధించినవి అన్ని. ఉపనిషత్తులు కూడా 4 వేదాలకు సంబంధించినవి. అది ఇంకో విషయం ఏమిటంటే వేద సారం ఉపనిషత్తులు అనకూడదు. వేదంలో సారం అంటే పిప్పి ఉంటుందని లెక్క. ఇప్పుడు కూడా భగవద్గీత ఉపనిషత్తుల సారం గ్రహించవలసిన అవసరం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలన అన్నాడు కనుక అది ముఖ్యంగా కృష్ణుడు ఉపనిషత్తులన్నీ బాగా అధ్యయనం చేసినటువంటి వాడు. ఆయన నోట గీతను చెప్పించిన వ్యాసుడు దర్శనములను గాని ఉపనిషత్తులను గాని వేదాలను గాని బాగా అధ్యయనం చేసినటువంటి వాడు. ఋతంచ సత్యంచ స్వాధ్యాయం ప్రవచనేచ అని తైత్రేయోపనిషత్తు చెప్తుంది. ఋతం అంటే వేదం ఏం చెప్తుందో అది, సత్యం అంటే అది సత్యం. దాన్ని స్వాధ్యాయం చేయాలి అని అన్నారు. అధ్యయనం చేయడమే కాదు, ఆచరణలో పెట్టాలి. తర్వాత ప్రవచనైతే చెప్పాలి. అది మన ఋషులు చేసినటువంటి పని అన్నమాట. కాబట్టి ఇక్కడ వేదసారం అని చాలా మంది అంటుంటారు. అసలు ఈ వేదిక నుంచి లోకానికి వెళ్ళాలి. వేదమంతా సారమే. సారం అంటే రుచికరమైంది, సారం అంటే సత్యం, సారం అంటే సత్యం. వేదం సత్య విద్యల గ్రంథం. అందులో ఒక్క పొల్లు తీసుకురావడానికి వీల్లేదు. 4,32,000 అక్షరాలతో ఋగ్వేదం ఉంది. ఇప్పటికి ఎవడు కూడా ఇంత ఒక అక్షరాన్ని అందులో చేర్చిన వాడు లేడు, అందులో ఒక అక్షరం తీసిన వాడు లేడు అన్నమాట. కాబట్టి ఉపనిషత్తులు మానవ నిర్మితములు, వేదాలు అపౌరుషేయాలు, పరమాత్మ నుంచి వచ్చినటువంటివి. యథాతథంగా ఏ విధంగా పరమాత్మ ఆవేశిస్తే ఏది అగ్ని, వాయువు, అంగిరసుడు, తర్వాత సూర్యుడు, ఈ నలుగురిని ఆవేశించడం వల్ల ఈ ఋషులు వాళ్ళు యథాతథంగా వాళ్ళు విన్నారు, ఇతరులకు చెప్పినారు. అవి శృతులే, మనం రాసుకున్నాం కాబట్టి. ముండకోపనిషత్ తర్వాత మాండుకోపనిషత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముండకం కూడా అథర్వేద అంతర్గతమైందమ్మా. ఇందులో 64 మంత్రాలు ఉన్నాయి. ప్రథమ ముండక, ద్వితీయ ముండక, తృతీయ ముండక అని ఉన్నాయి. ప్రథమ ముండకలో ముఖ్యంగా శౌనకుడు అంగీరసుడు యొక్క సంవాదం, కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది. ఇందాక అన్నారు కదా మూర్తి, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లు అవుతుంది, అది తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి శౌనకుడు అంగీరస మహర్షిని ప్రశ్నిస్తాడు. అంటే ఎంత తెలివైనటువంటి ప్రశ్న వేశారో చూడండి వాళ్ళు. ఎందుకంటే ఈ జీవితకాలంలో మనం అన్నింటిని తెలుసుకోలేము. ఈరోజు మనం ఎన్నో విషయాన్ని అధ్యయనం చేస్తున్నాం, ఎంత అధ్యయనం చేసినా కూడా ఇంకేదో మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ అల్ప జీవితంలో ఏ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే నీకు అన్నీ తెలిసినట్లు అవుతుందంటే భగవంతుని సృష్టి మూలకర్తను తెలుసుకున్నప్పుడు మనకు సృష్టి గురించి మొత్తం తెలిసిపోతుంది కదా. ఆ విధంగా తెలివైనటువంటి ప్రశ్న అడుగుతారు. అందులో పరావిద్య అంటే ఏంటి, అపరావిద్య ఏంటంటే అన్ని అంగిరస మహర్షి చెప్తాడు. అది మొదటి ఖండంలో వస్తుంది. తర్వాత మొదటి ఖండంలో ఇంకా కొన్ని విషయాలు, ఆత్మ యొక్క స్వరూపము కొంచెం వివరించబడి ఉంటుంది అక్కడ. తర్వాత ద్వితీయ ముండకంలో మనకి ఈ కొన్ని ఉపాసనలు ఉన్నాయి. తర్వాత అక్కడ ఎక్కువగా చెప్పింది ఏంటంటే ఈ మనకి సత్యమేవ జయతే నానృతం సత్యేన పంతా వితతో దేవయాన, సత్యమేవ జయతే మనకు అందరికీ తెలుసు. అది ఎక్కడి నుంచి వచ్చినా ముండకోపనిషత్తులు అంతర్భాగం అది. సో ఈ మార్గాన్ని సత్యం ద్వారా సత్యాన్ని మనం అంటే ఆ లోకానికి వెళతాం అని చెప్పి చెప్తారు. ఇంకా తృతీయ ముండకంలో మనకి ఈ నాయమాత్మ ప్రవచన లభ్యో నమేదయ, అది ద్వితీయ ముండకంలో ఉంటుంది. తృతీయ ముండకంలో మనకి ఇది ఉంది యాక్చువల్గా, ద్వా సపర్ణ సైజ సకాయ అని చెప్పి ఒక బ్యూటిఫుల్ ఇమేజరీ ఉంటుంది. ఆ బ్యూటిఫుల్ ఇమేజరీ ఏంటంటే ఒకే చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. కింద పక్షి ఏమో కొన్ని మంచి ఫలాల్ని, తీయటి ఫలాల్ని, చేదు ఫలాలను తింటూ ఉంటుంది. పై పక్షి మాత్రం అలానే ఉంది, ఏ ఫలాలను తినకుండాని. దాని అర్థం ఏంటంటే ఈ జీవాత్మ పరమాత్మ, ఈ జీవాత్మ అనేటువంటిది మనకి ఇక్కడ ఏంటంటే 2 ఫలాలు ఉంటాయి. మనకి సుఖ దుఃఖాలు 2 ఉంటాయి. మనకి సుఖం వచ్చినప్పుడు మనకి భగవంతుని విస్మరిస్తాం, దుఃఖం వచ్చినప్పుడు కొంచెం ఆలోచిస్తాం తత్వం గురించి, అసలు ఎందుకు ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది. ఆ విధంగా ఆలోచిస్తూ మనం మెల్లగా సత్యం వైపుకి వెళుతున్నాం. ఆ చివరి పక్షి, కింద పక్షి ఆ పై పక్షిని చూస్తూ అంటే చేదు ఫలాలు తిన్నప్పుడల్లా దానికి పై పక్షి అలానే ఎందుకుంది అని అనిపిస్తుంది. తర్వాత ఇక్కడికి వెళ్తే అది అందరూ మెర్జ్ అయిపోతుంది. అంటే జీవాత్మ పరమాత్మ 2 ఒకటే. ద్వైతం నుంచి అద్వైతం, ద్వైతం నుంచి మన అద్వైతానికి, అదే ఆ మహాప్రయాణంలో అందరం కూడా. తర్వాత యాక్చువల్లీ నాయమాత్మ ప్రవచన లభ్యో నమేదయ బహునా శృతేన, అంటే ప్రవచనాల ద్వారా కానీ లేకపోతే శృతుల్ని అంటే బాగా చదవటం వల్ల కానీ ఒక పండితుడిలాగా తెలుసుకోలేము. నాయమాత్మ బలహీనైన లభ్యో, బలహీనులకి ఆత్మ లభ్యం కాదు. ఇవన్నీ విషయాలు మనకి అక్కడ ముండకోపనిషత్తులో వివరించడం జరిగిందమ్మా. చాలా గొప్పగా ఉంది. అంటే ఈ సంపద ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ మీ వంటి వారు అధ్యయనం చేసి నిజంగా పండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా ఈ నేటి తరానికి అందించిన
మహానుభావులు మీ అందరికీ సాదర నమస్కారాలు చెప్తూ నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ చర్చ వచ్చే వారం కొనసాగిద్దాం గురుగారు తమరి అనుమతితో. ఇది ఇవాల్టి ధర్మక్షేత్రం. వచ్చే వారం ఈ అద్భుతమైన చర్చ ఉపనిషత్తుల సారంపై కొనసాగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఏదైతే అద్వైత స్థితిగా చెప్పబడుతుందో ఆ భక్తి యోగానికి అంటే ఆ స్థాయికి చేరే శక్తియుక్తులు ఉంటాయి. రామకృష్ణ పరమహంసుల వారు ఒక మాట అంటారు, భగవంతుడు కావాలంటే నీకు ఆత్మసాక్షాత్కారం ఆత్మజ్ఞానం ఇస్తాడు కానీ పరాభక్తిని ఇవ్వడంటారు. ఒక మీరాబాయి లాగా, ప్రహ్లాదుడు లాగా. ఎందుకంటే ఆ పరాభక్తిని కనుక ఇస్తే భగవంతుడు ఆ భక్తుడికి బానిసవాల్సి ఉంటుంది. ఉపనిషత్తులు మనకి ఈ సంపద ఉన్నప్పుడు మరి ఇతర శాస్త్రాలను తెలుసుకోవాలనే ఆ సూచన ఎందుకు చేశారు? దీనిని అధ్యయనం చేసిన వాడికి చెప్పాలన్న ఉత్సాహం ఉంటుంది. జ్ఞానాన్ని అవలంబించేవాళ్ళు జ్ఞానయోగమే గొప్పదంటారు. అది కర్మను, నిష్కామ కర్మను పాటించేవారు కర్మయోగమే గొప్పదంటారు.